చరిత్రలో ఎప్పుడూ నవ్వించేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని అడిగారు, నీకు బహు ఇష్టమైంది ఏంటి అని అడిగారు. ఏం చెప్పాడో తెలుసా? వర్షంలో నడవడం నాకు చాలా ఇష్టం. అదేంటి, వర్షంలో నడవడం నీకు చాలా ఇష్టం అని చెప్పి అంటున్నావు, కారణం ఏమిటి? అతను చెప్పిన మాట తెలుసు ఏంటో? వర్షంలో నడుస్తున్నప్పుడు నా కన్నీళ్లు ఎవ్వరికి కనిపించవు, కాబట్టి వర్షంలోనే నడవాలని నేను ఆశపడుతున్నాను అని చెప్పింది ఎవరో తెలుసా? ప్రపంచాన్ని పగలబడి నవ్వించిన చార్లీ చాప్లిన్. అతను అంటున్నాడు, నవ్వించడంలో సంతోషం ఉంది కానీ నవ్వే సంతోషం మాత్రం కానే కాదు. మనిషికి కావలసింది పై పై నవ్వులు కాదు, మనిషికి కావలసిన లోపల సంతోషం. ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా సంతోషం కలిగి నవ్వకపోవచ్చు, ఒక వ్యక్తి నవ్వుతూ ఉన్నప్పటికీ లోపల సంతోషం లేకపోవచ్చు. అసలు సిసలైన సంతోషము పరిశుద్ధతను బట్టి వస్తుంది, పరిశుద్ధంగా జీవిస్తే వస్తుంది.